హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసాద్ కి దునియా. ఇవాళ మనము ఫ్రెండ్స్తో పాటు అరుణాచలం బయలుదేరుతున్నాము. సో ఇది చాలా రోజుల నుంచి ప్లానింగ్ చేస్తున్నాము. ఈ అరుణాచలం టెంపుల్ విజిట్ చేద్దామని, గిరి ప్రదక్షిణ చేద్దామని. సో ఇవాళకి టైం దొరికింది. లాస్ట్ 2 months నుంచి ప్లాన్ చేస్తుంటే ఇంకొక పని కూడా ఉంది. ఆ పని కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి. సో హోప్ ఫర్ ది బెస్ట్. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. అరే బాబు, పొగేంద్ర బాబు ఎక్కడి నుంచి వస్తుంది? స్మాగ్ ఇంత ముందు వస్తున్నాయి అటు దులపల్లి ఎక్కడి నుంచి వస్తుంది? అది అక్కడ పైప్ లైన్ రోడ్ లేదా దుల్లపల్లి అటు లోపల అటు టువర్డ్స్ జీడిమెట్లో పోతుంటే అటు ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది. చాలా లేదంటే ఉన్న స్మాగ్ తక్కువ ఉన్నట్టు ఈ అమ్మాయి చెత్త కూడా కలుస్తుంది. అది చెత్త అంటే సరే చంపుతూ వచ్చింది. ఇక కష్టం, దోమ కష్టం. నా సైడ్ వచ్చింది అండ్ ఇది బాగా కష్టం.
ఫైనల్లీ శివుని లింగం నందీశ్వరుని ఇక్కడ పెట్టేసాము. వాటర్లో పెడదామంటే చాలా దూరం ఉంది, వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంది లింగంది. సో ఇక్కడ పెట్టేసాము. బీచ్పల్లి ఇది మోస్ట్లీ అందరికి తెలిసిందే, బీచ్పల్లి. ఓకే, ఇది వచ్చేసి కృష్ణానది. చలో ఇప్పుడు బయలుదేరదాం మనం నెక్స్ట్ డెస్టినేషన్. సో బీచ్పల్లి నుంచి మొదలై మేము డిన్నర్ కంప్లీట్ చేసుకోవడానికి ఇక్కడ షేగరేరా ఫుడ్ కోర్ట్ దగ్గరకు ఆగాము. ఈ నైట్ ఏం దొరుకుతుందో, ఏం బాగుంటుందో తెలియదు, కానీ ఫుడ్ ఏదో ఒకటి తినాలి కాబట్టి తింటాం. హైదరాబాద్లో ఉన్నట్టు చలి ఇక్కడ బయట లేదు. హైదరాబాద్లో చాలా చలి ఉంది. ఈ టైంలో 15-16 degrees ఉంటే ఇక్కడ 21 degrees ఉంది. జస్ట్ ఇప్పుడే కర్నూలు క్రాస్ చేసాము. కర్నూలు క్రాస్ చేసి నంద్యాల రోడ్ తీసుకున్నాము. సో నంద్యాల వెళ్ళే ముందు ఈ టోల్ ప్లాజా దొరుకుతుంది. ఇది వన్నూరు టోల్ ప్లాజా అనుకుంటా, కొత్త టోల్ ప్లాజా అనుకుంటా, తెలియదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో మెన్షన్ చేయండి. గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. సో ఇట్స్ ఆన్ ది వే టు చిత్తూరు. ఎక్కడ ఉన్నామో ఐడియా లేదు. ఇలా ఉంది మా వాళ్ళ మొక్కలు. ఎలా ఉన్నాడో చూడండి. 6 months ప్రెగ్నెంట్. సూపర్ వెదర్. For a while, sleeping like a babe. The curiosity, get the Cadillac. You see. So leave me stranded on the carpet, head under the faucet. You're my alibi. Fair enough, you wanna cock it, hoping I'll forget following the night. You made a joke about the half-cut, ate a metaphor and lady made her cry. Well, luck's been changing and it's so apparent. Got a cold white rabbit's foot at home. Day. I've standing on the space, I love the scenery. My happiness is misery, and nothing's like it used to be. Cause everybody around me's feeling sorry for himself. So why the hell am I to blame? I never underestimate the impact of the fourth wall breaking down upon my feet. The offering is never bleak. I'm listening in like a kid, just finished it, can't be undid.
me stranded on the carpet, head under the faucet. You're my alibi. It's fair enough you wanna cock it, hoping I'll forget following the night. You made a joke about a half-cut hated metaphor and lately made her cry. Luck's been changing and it's so apparent. Got a cold white rabbit's foot at home. More 80 kilometers to go. Vellore cross చేసాము. కాఫీ బ్రేక్ వెళ్ళి రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకొని నైట్ గిరి ప్రదర్శన చేస్తాం. గిరి ప్రదర్శన చేసుకొని రేపు మార్నింగ్ దర్శనం. హోప్ఫుల్లీ ఇవాళ మాకు రూమ్ దొరకాలి. రూమ్ దొరకకపోతే కష్టం, చాలా రష్ ఉంటుంది. ఆల్రెడీ చాలా మంది ఇక్కడ నుంచి చాలా కష్టం. సో హోప్ఫుల్లీ రష్ ఉండదు అనుకుంటున్నాను. వీక్ డే కాబట్టి, మిడ్ వీక్ కాబట్టి లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. నార్మల్ ఉంటుంది, కారం లేదు. బీన్స్ అండ్ క్యారెట్ కారం వస్తుంది లేదు. ఈజీ గోయింగ్ ఫుడ్. సో ఫైనల్లీ టెంపుల్ వరకు వచ్చేసాము. టెంపుల్ నుండి మనము గిరి ప్రదక్షిణ స్టార్టింగ్ పాయింట్ ఆ టర్నింగ్లో ఎక్కడ ఉంది. సో అక్కడి నుంచి మనం బయలుదేరుతాం. సో
అప్పటి వరకు వెంకట్ వెళ్ళాడు వెహికల్ తీసుకురావడానికి. వెహికల్ ఎక్కేసి మనం అక్కడికి వెళ్ళిపోదాం. అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. హర్ హర్ మహాదేవ్. ఓకే, 2:40కి 2:30కి మనం స్టార్ట్ చేసాము గిరి ప్రదక్షిణ చేయడం. లెట్స్ సీ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో. దిస్ నో సెట్ డెడ్ లైన్, బట్ కంప్లీట్ చేసుకుంటే ఎంత ఎర్లీగా కంప్లీట్ చేసుకుంటే అంత మంచిది. సెవెన్ అండ్ హాఫ్ 8 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పెయిన్స్, అరికాళ్ళు నొప్పులు వేస్తున్నాయి బాగానే. ఏరియల్ వాటర్ కూడా మోర్ 7 and half 8 కిలోమీటర్స్ ఇంకా ఉంది. హాఫ్ ద డిస్టెన్స్ కవర్ అయింది, ఇంకా హాఫ్ ఉంది. ఒక వికెట్ ఆల్రెడీ స్లో అయిపోయింది, మెల్లగా నడుస్తుంది. ఒక వికెట్ వచ్చేసి ముందుకు వెళ్ళిపోయింది. నేను మధ్యలో ఉన్నాను, స్లోగా నడుస్తుంది. 2.8 కిలోమీటర్స్ ఇంకా ఉంది. ఇంకెవరు చూసిన 2.9 ఉండే, 2.8 కిలోమీటర్స్ ఉన్నాయి. ఇట్స్ అరౌండ్ 6:40. అరికాలు పెయిన్ వచ్చేస్తున్నాయి, ఫింగర్స్ కూడా పెయిన్ ఉన్నాయి. జస్ట్ ఒకటి గ్లూకో వాటర్ తాగినాను మార్నింగ్ నుంచి, స్టార్ట్ అయినప్పటి నుంచి. ఆకలేస్తుంది, ఫీలింగ్ హంగ్రీ. దర్శనం అయిపోయిన తర్వాత మంచి కాఫీ అండ్ మంచి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేయాలి. దర్శనం అయిపోయింది, ఫైనల్లీ డన్ విత్ ది దర్శనం. ఇప్పుడే ప్రసాదం తీసుకొని బయటకు వచ్చాను. ఫుల్ ఫుల్ రష్ అందరి లోపలికి. ఏమో అనుకున్నాం కానీ మార్నింగ్ దీంట్లో చాలామంది గిరి ప్రదక్షిణ చేయని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి చాలా టైం పట్టింది. అరౌండ్ 1.5 hours దర్శనం పట్టింది. देसी मलाई का रोल खाते थे నడవరా. अरे 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 నడవరా, సరిగ్గా నడవరా. చాలా చెక్అవుట్ చేసే టైం వచ్చేసింది. మా తిండి బకాసురులు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చిన తర్వాత కూడా తినాక మళ్ళీ వెళ్ళి వేడి పూరి వేడి దోశలు తిద్దామని. ఓకే, ఇదే ప్రాపర్టీ వేద రెసిడెన్సీ. బాగానే ఉంది, మెయింటెనెన్స్ కూడా బాగుంది, కాకపోతే కాస్ట్లీ ఎక్కువ. రూమ్ కాస్ట్ వచ్చేసి 4,000.
గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసాద్ కి దునియా. మొన్న నైట్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది, టైర్డ్ అయిపోయాం, రికార్డ్ కూడా చేయలేకపోయాం కంప్లీట్ జర్నీని. ఆఫ్టర్ డిన్నర్ మళ్ళీ మల్టిపుల్ ప్లేసెస్ లాగి టీ తాగేసి ఒక ప్లేస్లో కొంచెం క్విక్ నాప్ తీసుకొని మేము బయలుదేరాము. నైట్ ఇంటికి వచ్చేసరికి అరౌండ్ 2:33 అయింది. సో ఆ టైంలో వీడియో రికార్డ్ చేయలేకపోయాము. బట్ ద జర్నీ వాజ్ సూపర్. క్లైమేట్ తమిళనాడులో సైక్లోన్ వల్ల క్లైమేట్ అలా ఉండేసరికి మాకు జర్నీ ఎక్కడ ఇబ్బంది కలగలేదు. హ్యూమిడిటీ లేకుండే మెయిన్ రీజన్. సో చల్లగా ఉండే వెదర్, చాలా చల్లగా ఉండే. హైదరాబాద్ కంటే బయట చాలా తక్కువ టెంపరేచర్స్, అంతగా పెద్దగా లేదు, కానీ హైదరాబాద్లో చాలా చలిగా ఉంది కంపేర్ టు అదర్ టౌన్స్. అదేందో నాకు కూడా అర్థం కాలేదు. మీకు ఏమైనా అర్థమవుతాయి కామెంట్స్లో చెప్పండి. వెరీ సూన్ ఇంకో ట్రిప్కి వెళ్ళాలి. మల్టిపుల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నాను. ఒకటి ఫ్యామిలీతోటి, ఇంకోటి సోలో ట్రిప్. నెక్స్ట్ ట్రిప్ నుంచి ప్లాన్ చేస్తున్నాను. ఆ ప్లాన్ ఫర్దర్ డైలీ బ్లాగ్స్లో నేను నోటిఫై చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నాను, ఎప్పుడు వెళ్తున్నాను, ఏంటి ఆ ట్రిప్ అనేది ఫర్దర్ బ్లాగ్స్లో చెప్తాను. టిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. బైక్ కానీ వెహికల్ కానీ రైడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా నడపండి. బైక్ ఉన్న వాళ్ళు హెల్మెట్ వేసుకోండి తప్పనిసరిగా. 4-వీలర్ నడిపించేటప్పుడు సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోండి. ఇప్పుడు చాలామంది పెద్ద ట్రావెలింగ్ చేస్తారు కాబట్టి లాంగ్ ట్రావెల్స్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా మీకు నిద్ర వచ్చినప్పుడు క్విక్ నాప్ తీసుకోవడం మర్చిపోకండి. అది ఒక 10 to 15 minutes తీసుకుంటే సరిపోతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ నొక్కితే మీకు ఫర్దర్ అప్డేట్స్ గురించి మీకు అప్డేట్స్ కూడా వస్తాయి కాబట్టి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అండ్ టేక్ కేర్, బాయ్.